అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం, శ్రవణ మాసంలో వచ్చే సోమవారం, మరి ఆఖరి సోమవారం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఈ నెల మొత్తం శ్రావణ మాసంలో చేసుకున్న ప్రతి పూజ స్వయంగా ఆ లక్ష్మీదేవి మరి మన ఇంట్లో తిరిగి చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ నెల మొత్తం ఆడవారు ఉపవాసాలు ఉండటం, అలాగే నాన్ వెజ్ దగ్గరికి రానియకుండా జాగ్రత్తగా అమ్మవారిని కొలుచుకుంటూ, అందులో భాగంగానే మరి ప్రతి సోమవారం అలాగే ప్రతిరోజు కుదిరిన వాళ్ళు కుదిరినట్టుగా శివాభిషేకాన్ని అయితే చేసుకోవడం మరవద్దు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా శివలింగాన్ని మనం ప్రతిష్ఠించుకుంటాం వల్ల మనకున్న దారిద్ర దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే అది పరోక్షంగా ప్రత్యక్షంగా నేనైతే తెలుసుకున్నాను. మనకి ఎప్పుడైతే మనం శివుణ్ణి మనస్ఫూర్తిగా నమ్ముతామో ఆ రోజు నుంచే మనకి కష్టాలు నష్టాలు అన్నీ పోయినట్టే. ఎందుకంటే అది స్వయంగా నాకు మాత్రమే తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి ఒక్కసారి ఆలోచింపజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా అభిషేకం పంచామృతాలతో మరీ ముఖ్యంగా చెప్తున్నానండి. మనం పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు పంచదార వాడకుండా బెల్లం పొడి మాత్రమే వాడండి. అలాగే సుగంధ ద్రవ్యాలు ఆ శివయ్యకి మనం దేంతో అయినా సరే శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. మనం ప్రత్యేకించి పంచామృతాలతోనే చేయాలని ఏం లేదు. చెంబుడు నీళ్లు పోస్తే పులకించిపోయేనా శంకరుడు, ఆ భోళా శంకరుడు మనకి కర్త కర్మ క్రియ అన్నింటికి ఆ శివయ్య. ఎందుకంటే మనకి పుట్టుకను గిట్టుకను రెండిటిని ఇచ్చిన వాడు ఆ ఈశ్వరుడే. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే మన జీవితంలో ఏది జరగదని మనస్ఫూర్తిగా నమ్మే వారిలో నేను కూడా. అలాగే మారేడు దళంతో మనం శివ అభిషేకం అర్చన ఆయనకి చేసుకోవడం వల్ల మనకున్న దారిద్ర దుఃఖాలన్నీ కూడా పోతాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆచరిస్తారనే నమ్మకంతోనే ఈ వీడియో ఎంతో కష్టపడి మీకోసం అందించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ కోసం